అందరికీ నమస్తే. వినియోగదారులు కానీ ఇక్కడ ఆఫీసర్స్ కానీ లైన్మెన్ మీద విసుక్కుంటారు. లైన్మెన్ ఎన్ని పనులు చేస్తాడు, అన్ని పనులు చేసినాక కూడా మళ్ళీ ఇది రాలేదు అది రాలేదు, ప్రెజర్ ఎక్కువైపోయిందంటే అదంతా తీసుకొచ్చి లైన్మెన్ మీద వేస్తాడు. లైన్మెన్ ఎన్ని పనులు చేస్తాడు, పొద్దుగాల లేచిన నుంచి లైన్ బ్రేక్ డౌన్స్, కలెక్షన్స్ అమౌంట్, బిల్లు కొట్టడము, లైన్ బ్రేక్ డౌన్ చేయడము, ఫీజ్ ఆఫ్ కాల్స్ చేయడము, డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పని. మిగతా సెక్షన్లలో ఏ పనికి ఆ పని ఒక వ్యక్తి ఉంటే, ఇక్కడ ఫీల్డ్ పైన ఓఎన్ఎం స్టాఫ్ మాత్రం ప్రతి పనికి కంప్లీట్గా లైన్ మెనే చూడవలసిన అవసరం ఉంటుంది. చూడండి, మనం ఎన్నోసార్లు కరెంటు పోతుందని చెప్పి వినియోగదారులు అంటుంటారు. అప్పుడప్పుడు ఆ పోల్ల పైన తొండలు పడుతుంటాయి. ఈరోజు ఒక నెమలి పడ్డది, ఉడతలు పడుతుంటాయి, కాకులు, పిట్టలు అన్నీ ఏదో ఎక్కేస్తాయి, చెట్ల మీద వైర్ల మీద ఫేస్ టు ఫేస్ అయ్యి తగులుతాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తుంటాయి. అన్ని పనులు చేయంగా కూడా ఎక్కడన్నా ఒక వినియోగదారుని దగ్గరికి సమయానికి వెళ్ళకపోతే కూడా మళ్ళీ ఆ వినియోగదారుడు ఏఈకో ఇంకెవరికో ఫోన్ చేస్తే మళ్ళీ ఆ ఏఈ కూడా ఆ కోపాన్ని కూడా లైన్మెన్ పైన తీసుకొచ్చి వేస్తాడు. ఒక్కసారి ఆలోచించాలి. ఆఫీసర్స్ నిజంగా చెప్పినట్టుగా ఈ వినియోగదారులకు ఏం పని ఉంటుంది అనేది వాళ్ళకి అవగాహన ఉండకుండా అయినా ఆఫీసర్కి అయితే ప్రతి పని పైన అవగాహన ఉంటుంది. ఓఎన్ఎం స్టాఫ్ ఎంత వర్క్ చేస్తాడు, ఓఎన్ఎం స్టాఫ్ పైన ఎంత ప్రెజర్ ఉంటుంది అనేది ప్రతి ఒక్క ఆఫీసర్కి తెలుసు. అయినా కూడా ఆఫీసర్లు చేస్తే పనులల్లో టైంకు చేయకపోతే వినియోగదారుడు కూడా ఆ కార్మికుడి పైన పడతాడు. ఇట్లాంటి పనులలో ఇద్దరి మధ్యలో అరికత్తెల పోకలెక్కలో ఈరోజు ఓఎన్ఎం స్టాఫే ఉన్నాడు అన్నది. ఇక్కడ వినియోగదారులకి ఇక్కడ ఆఫీసర్కు మధ్యలో వారధిగా ఉంటూ ఎన్ని ఇబ్బందులు పడతాడు అనేది ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి తెలుసు. దయచేసి ఆఫీసర్లు అందరూ ఆలోచించి ఈ కార్మికుని పైన ఇంత ప్రెజర్ పెడితే ఒక్కసారి ఆలోచించాలి. మేము కూడా మనుషులమే, మాకు కూడా కొంచెం మానవత్వం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి ఎన్ని పనులు చేస్తున్నారో మనం ఏ విధంగా చేయించుకోవాలన్న దానిపైన ఆలోచన విధానంతో ఆఫీసర్లు పని చేయించుకుంటే బాగా. దయచేసి చాలామంది ఓఎన్ఎం స్టాఫ్ ఎంతోమంది ఆఫీసర్లతో ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా కూడా ఓపికతోని ఈరోజు మనకి జీవన విధానం ఇచ్చింది మన విద్యుత్ సంస్థ, విద్యుత్ డిపార్ట్మెంట్ కాబట్టి దానికి ఎక్కడ ఇబ్బంది కలిగించొద్దన్న ఆలోచనతోనే ప్రతి వినియోగదారునికి న్యాయం చేస్తూ ఈరోజు సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో, సంస్థకు పేరు రావడంలో కూడా ముఖ్య కారణము విద్యుత్ కార్మికుడు అన్న విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి.